రెడ్ దినకర్ థ్యాంక్ యూ. వాయిదా అనంతరం అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకునేది అంబేద్కర్ గారి అధ్యక్ష. అదే మరి ఇటీవల పార్లమెంట్లో అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరం జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. 3 రోజులు చర్చ జరిగింది అధ్యక్ష. 3 రోజులు చర్చ జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కానీ అదే మాదిరిగా భారతదేశ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ సంవత్సరం మొత్తం అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని కోరుతున్నా, మీరుండే సమస్య రేపు ఉదయం కాల్ మనీ పైన కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నేను వీళ్ళని అప్పీల్ చేసిన అధ్యక్ష, రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. రేపు ఉదయం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని చర్చించమనండి. వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మనండి. ఆ సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని తప్పకుండా దోషులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కడకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఒక హుందాగా ప్రవర్తించమని కోరుతున్నా. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి అడ్డుపడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. ఆ విషయమని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ సమయంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఒక చెడు సాంప్రదాయంతో ముడిపెట్టుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడచ్చు, కానీ మంచిది కాదు. ఇది ఈరోజు వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అధ్యక్ష, నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ పార్టీ ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అధ్యక్ష, మీరు హౌస్ ఆర్డర్లో పెట్టండి. మీరు బీఎస్సీలో ఒప్పుకున్నారు, దాని ప్రకారం ఇక్కడ చర్చ జరిగితే ప్రజలు హర్షిస్తారు. ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దానికి పూర్తిగా కోఆపరేట్ చేయమని, సహకరించమని, తర్వాతనే దీన్ని చర్చ ప్రారంభిస్తామని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు అధ్యక్ష, దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ సభ్యులు కూర్చోమని చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. రేపు తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తామని చెప్పారు సీఎం గారు. ప్రభుత్వం రేపు ఈ సబ్జెక్ట్ తీసుకుంటామన్నారు ఫస్ట్ అవర్లో. మీకు ప్రాబ్లం ఏంటి? ఇంకా దయచేసి కూర్చోండి. స్టేట్మెంట్ సార్ మాట్లాడదు కానీ మీకు ఇప్పుడా అధికార పార్టీ వైపు నుంచి ఉదయం నుంచి అనేక మంది మాట్లాడారు సార్. మీకు అప్పీల్ చేస్తున్నారు, హౌస్ అప్పీల్ చేస్తున్నారు. కైండ్లీ శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడైనా హౌస్లో చెప్తానండి, హౌస్లో అర్జెంట్ మోషన్ డిసేబుల్ అయినాక చర్చ జరిగిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? మీరు కొన్ని నిబంధనలు పాటించాలి కదా. మీరైనా అర్జెంట్మెంట్ మోషన్ డిసేబుల్ అయింది, దాని మీద చర్చ చేస్తామంటే ఏమవుతుంది? దయచేసి కూర్చోండి. మీరు ప్లీజ్ కూర్చోండి. మీరు అడిగిన కాల్ మనీ సబ్జెక్టు డీటెయిల్గా మాట్లాడారు. వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తామని ఇవ్వనండి. మీరు మాట్లాడదు కానీ మీ టైం మీరు తీసుకుందరు కానీ హౌస్ చాలు చేస్తే మీకే నష్టం. ప్లీజ్ దయచేసి కూర్చోండి. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష,
ఉదయం మనం బీఎస్సీలో డిస్కస్ చేసుకున్నాం అధ్యక్ష. బీఎస్సీలో క్లియర్గా తమరు చెప్పడం జరిగింది అధ్యక్ష. దీని మీద చర్చ, ప్రభుత్వం స్టేట్మెంటు రేపు చేస్తారని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది బీఎస్సీలో అందరూ ఒప్పుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అది వారికి ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉందేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అనవసరంగా 2.5 hours వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. మంచి క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ అవర్ కూడా పోయింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి సభ్యుల్ని తమ సీట్లలో కూర్చుంటే అధ్యక్ష, కనీసం మనకి రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి 125వ సంవత్సరం జయంతి నాడు కనీసం ఈరోజు దాని గురించి మనం చర్చించడానికి అవకాశం అనేది వస్తుంది అధ్యక్ష. ఇక్కడ టీవీ కూడా కనపడకుండా మూసేస్తున్నారు అధ్యక్ష. చేతితో పెట్టి పక్క తప్పుకోమన్నా తప్పుకోవట్లేదు అధ్యక్ష. చర్చ రేపు సాగిస్తామని చెప్పిన తర్వాత ఇంత అనవసరమైన రాద్ధాంతం చేయటంలో అవసరం లేదు అధ్యక్ష. కానీ కాల్ మనీ విషయం అనేది చాలా అత్యంత ప్రాధాన్యమైన విషయం. అది ఒక్కరోజు డిఫర్ చేసినంత మాత్రాన ఏమి అయిపోదు అధ్యక్ష. ఈ కాల్ మనీ విషయం రేపు చర్చిస్తుందని చెప్పింది ప్రభుత్వం. మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూర్చోండి. మీరు కూర్చొని దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సభ్యుడికి నేను సున్నితంగా వార్నింగ్ కూడా చేయడం జరిగింది. సభ యొక్క ప్రాపర్టీస్ పైన మీరు ఎంకరేజ్ కావద్దని చెప్పాను నేను. రెండవది, మీరు చెప్పిన ప్రతి అంశం ఎజెండాలో తీసుకొని చర్చ చేయొచ్చు, మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, నిరసన చెప్పొచ్చు, విమర్శలు చేయొచ్చు. కానీ మీరు బీఎస్సీలో రేపు మాట్లాడడానికి ఒప్పుకొని ఈరోజు సభను ప్రతిష్ఠింపజేస్తే ప్రతిష్టంభన అనేది మీకు నష్టం. దయచేసి వినండి. సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి చర్చకి, సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. బికాస్ సబ్జెక్ట్లో మీరు బీఎస్సీలో మీరు లేరు. మీరు ఒకళ్ళతో పుట్టుకుని మాట్లాడుతూ నేనేం చెప్పేది, బీఎస్సీలో ఒప్పుకున్నారని చెప్పాల్సిన అవసరం నాకేంది? అది బీఎస్సీ అనేది రహస్య సమావేశం కాదు. అన్ని పార్టీల సభ్యులు దాంట్లో ఉన్నారు. మీరు ఒప్పుకుంటేనే ఓకే, మీ ఇష్టం. ఒప్పుకొని ఉల్లంఘిస్తున్నారని నేనేం చేయలేను. ఓన్లీ థింగ్ ఈజ్ ఒకటే, మీరు మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏదో రూపంలో చర్చకు వస్తాయి. మీ అభిప్రాయం చెప్పొచ్చు, విమర్శలు చేయొచ్చు. మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్, సభా సమయాన్ని వృధా చేయొద్దు. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎస్ రామకృష్ణుడు గారు ప్లీజ్. బీజేపీ నాయకులు రాజుగారు చెప్పింది, బీఎస్సీలో చెప్పింది చాలా స్పష్టంగా రాజుగారు చెప్పారు అధ్యక్ష. కాకపోతే ప్రతిపక్ష నాయకులకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందన్నట్టుగా చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి కమ్యూనికేషన్ ప్రాబ్లం కాదు అధ్యక్ష, ఆయనకి అండర్స్టాండింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. సాంప్రదాయాలు అర్థం కావు, ఏది అర్థం కావు అధ్యక్ష. ఆయనకు ఉండే ప్రాబ్లం అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అదేవిధంగా నేను చూస్తున్నాను అధ్యక్ష, ఇంచేతని మీరు హౌస్ ముఖ్యమంత్రి గారు చర్చ ప్రారంభించండి అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ అనగానే ప్రతిపక్ష నాయకులు లేవండి అంటున్నారు అధ్యక్ష. అంటే ఈ సభలో అంబేద్కర్ గారి పేరు కూడా ప్రస్తావించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకోవడం లేదు అధ్యక్ష. ఆయనకి కావాల్సింది ఒకటే, ఈ యొక్క కార్యక్రమం ఆయన పట్టుకుంటున్నాడు తప్ప మిగతా కార్యక్రమం అంబేద్కర్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి మహనీయుడు, ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని గురించి అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి పార్లమెంట్లో చర్చించారు 2 రోజులు. అదేవిధంగా ఇక్కడ కూడా చర్చించాలంటే అంబేద్కర్ పేరు ఎత్తగానే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ అనగానే ఆయన జనాలందరినీ కూడా ఎవరైనా మెంబర్స్ అందరినీ కూడా వెల్లోకి వెళ్ళండి అనేటువంటి సూచనలు ఇవ్వడం చాలా దౌర్భాగ్య స్థితి అధ్యక్ష. మీరు ఓకే, మీరు
చేయండి ప్లీజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారు ఎస్ ప్లీజ్. అధ్యక్ష, మన అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఎవరైనా ఈ సభలో ఉండేటువంటి సామాన్లు పగలగొట్టినప్పటికీ, వస్తువులు పగలగొట్టినా, లేకపోతే మీ యొక్క ప్రొసీడింగ్స్ అడ్డుపడినప్పుడు కూడా వాళ్ళ మీద వెయిట్ వేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఈ అసెంబ్లీ రూల్స్, ఎథికల్ రూల్స్ అన్నీ కూడా చదువుకోవాలి. వీళ్ళు చదువుకోకుండా కెమెరాలకు అడ్డుపడడం, అదేవిధంగా స్పీకర్ గారు మైక్ పీకడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఈ బెంచ్ల్లో ఉన్నటువంటి ఏ వస్తువు పగలగొట్టినప్పుడు కూడా దాని దగ్గర రికవరీ కూడా చేసేటువంటి అధికారం ఈనాడు స్పీకర్ గారికి ఉంది రూల్స్ ప్రకారంగా. అంచేత ఎవరైతే కెమెరాలకు అడ్డుపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. సభలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని, సభ సజావుగా నడవాలని, ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎంత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా కూడా మీరు సభని నడవనీయకుండా మీరు ఒప్పుకున్నటువంటి విషయాలపైన మీరే వెనకెళ్తూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో I request the Minister of Legislative Affairs to move motion to take action against the members who are opposing who are coming in the way of the cameras. మోషన్ మూవ్ చేయండి, మీ దగ్గర ఉంది కదా. 2 నిమిషాలు కాదు, ఎంత టైం ఇవ్వటానికే నాకు అధ్యక్ష, ఎవరైతే ఎంచేతంటే ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది శాసనసభలో జరిగే ప్రతి విషయం కూడా మన కెమెరాల ద్వారా, టీవీల ద్వారా పబ్లిక్ అందవలసిన మెసేజ్ అధ్యక్ష. పబ్లిక్ మెసేజ్ అందకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇది క్వైట్ కాంట్రరీ టు ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష. అంచేత వీళ్ళు కావాలంటే ఏదో ప్రదర్శనలు చేస్తున్నారు, కానీ కెమెరాలకి ప్రొసీడింగ్స్కి అడ్డుపడడం అనేటువంటిది సాంప్రదాయాల రీత్యా వ్యతిరేకం అధ్యక్ష. అంచేత ఎవరైతే ఇప్పుడు కెమెరా దగ్గర, ఆ కెమెరా దగ్గర, ఈ కెమెరా దగ్గర ఎవరైతే ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. Shivaprasad Reddy garu, you are not supposed to use the mic on this stand. Please put it there. Put it there. Yes, you cannot use it. You use your mic. చాలా బాధాకరం. ఈ అసెంబ్లీలో ఈ ప్రవర్తన ఊహించలేదు. దయచేసి మీరు సరి చేసుకుంటే బాగుంటుంది. Adhyaksha, these 2 members who have been obstructing the proceedings of the House Adhyaksha by blocking the cameras, Sri B. Shivaprasad Reddy, Sri Dadsetti Ramalingeswara Rao, alias Raja Adhyaksha. వీళ్ళిద్దరిని కూడా 1 day సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. Yes. Motion moved. The question is that the members be suspended from the service of the House for 2 days. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried, and the following members are suspended from the service of the House for 2 days. They are 1. Mr. P. Shivaprasad Reddy, 2nd C. D. Ramalingeswara Rao, alias Raja. The mentioned members, please leave the House. The mentioned members, please leave the House.
absent member, please leave the house. Who are suspended, please leave the house. Please leave the house. సూర్యారావు గారు స్పీకర్ సార్, దయచేసి కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్, ఇది చాలా దుష్ట సాంప్రదాయాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రారంభిస్తున్నారు అధ్యక్ష. ఇది ఈ ప్రజాస్వామ్యానికే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు, మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదైతే ముఖ్యమంత్రి గారు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతిని చాలా అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలి. ఆ ఉత్సవాలు అంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ రోజు వరకు మనందరం భక్తితో చాలా బాధ్యతాయుతంగా ఒక మంచి భారతదేశాన్ని నిర్మించుకోవడం కోసం అందరూ సమిష్టిగా ముందుకు నడవాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు యావత్ భారతదేశంలో ఒక చక్కటి ప్రజాస్వామ్యయుతంగా వారి యొక్క జన్మదిన ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉంటే అధ్యక్ష ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. ఒక భారత రాజ్యాంగ నిర్మాత మరి ముఖ్యంగా ఈవేళ చట్టసభల్లో మనందరం కూర్చుని ఏదైతే చర్చించుకుంటున్నామో, ఏవైతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నామో ఇవన్నీ కూడా డాక్టర్ అంబేద్కరే రచించారు అధ్యక్ష. ఆయన డైరెక్షన్ ప్రకారంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సభను మాకు అంబేద్కర్ అక్కర్లే, ఆ దళిత జాతి యొక్క ప్రయోజనాలు అక్కర్లే, వాళ్ళని మేము గౌరవించాల్సిన పని లేదని ఒక నియంతలాగా, ఒక సైకోలా, ఒక అపరిచితుల్లా ఏంటి అధ్యక్ష మనం ఈ శాసనసభ చరిత్రలో వాళ్ళ తండ్రి కూడా శాసనసభ్యుడిగా వ్యవహరించారు అధ్యక్ష. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడో పెట్టకుండా మీరేమో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో వీళ్ళు అంగీకరించారు. వీళ్ళు అంగీకరించి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పినట్టుగానే నడవాలని మిమ్మల్ని స్టాల్ చేయడం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని ఈ సభ లీడర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష మేము అనలేక కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు మేము మా నోటితో ఉచ్చరించడానికి కూడా మాకు సిగ్గేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యవాదులు, మాకు ఈ డెమోక్రసీ మీద మాకు నమ్మకం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ ప్రపంచ దేశాల్లోనే ఇవాళ భారతదేశం జేజేలు పలికించుకుంటుందంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ నిర్మించినటువంటి ఆ రాజ్యాంగమే. ఈవేళ మనం అందరూ సగర్వంగా కులాలు, మతాలు, భాషలకి, ప్రాంతాలకి అతీతంగా ఈవేళ మనం ఈ భారతదేశంలో జీవిస్తూనే ఉంటే డాక్టర్ అంబేద్కర్ అధ్యక్ష. అలాంటి అంబేద్కర్ గురించి మాట్లాడుకుందామనంటే ఆయన జన్మదినోత్సవ ఉత్సవాల్ని నిర్వహించుకుందాం.
కెమెరాస్ శ్రీ బి శివప్రసాద్ రెడ్డి అనుకున్నాను, అదేవిధంగా శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఎలియాస్ రాజా అధ్యక్ష, వీళ్ళిద్దరిని కూడా 1 day సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాను. Motion moved. The question is that the members be suspended from the service of the House for 2 days. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the following members are suspended from the service of the House for 2 days. They are 1. Mr. B. Prasad Reddy, 2nd C. D. Ramalingeshwarao alias Raja. The mentioned members, please leave the House. The mentioned members, please leave the House.